హాయ్ అండి. ఈ సంవత్సరం మేము వెళ్ళిన ఒక హిడెన్ ట్రెజర్ అదే పోరన్ దగ్గరలో ఉన్న శివాలయం. 3 చెట్లు, ఒక పెద్ద బండరాయి మధ్య స్వయంభూగా వెలిసిన భైరవ స్వామి గుడి గురించి తెలుసుకుందాం. చుట్టూ కొండలు, పచ్చని పొలాలు. ఈ ప్రాంతం చూస్తే మనసుకు చాలా ప్రశాంతంగా, ఆనందంగా అనిపించింది. ఇక్కడ భైరవ స్వామితో పాటు వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శించుకోవచ్చు. అసలు ఇక్కడ భైరవ స్వామి వారు వెలిశారు అని ఎలా తెలిసిందంటే ఇక్కడ క్వారీ పనుల కోసం వచ్చిన వారికి 3 చెట్ల మధ్యలో పెద్ద బండరాయి తొలగించినప్పుడు స్వామివారు కనిపించారంట. అప్పట్నుంచి భైరవ స్వామిగా కొలువై ఉన్నారు. శివరాత్రికైతే ఇక్కడ భక్తుల కోలాహలం మామూలుగా ఉండదు. ఇక్కడికి రావాలి అంటే విజయనగరం జిల్లాలో గజపతి నగరం దగ్గర మానాపురం నుంచి పోరం గ్రామం వరకు వచ్చి అక్కడి నుంచి 4 లేదా 5 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. లేదంటే ఉద్దంగి గ్రామం నుంచి పొలాలు కొండల మధ్యలో నడుచుకుంటూ కూడా రావచ్చు. దారి తెలుసుకునే వరకు కొంచెం గందరగోళంగా అనిపించింది. కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. మీకు కూడా ఇలాంటి కొత్త అనుభవం ఎదురైతే కామెంట్‌లో తెలియజేయండి. నాది ఒక చిన్న రిక్వెస్ట్. దయచేసి ఇలాంటి నేచురల్ ప్రదేశాలకు ప్లాస్టిక్ లేదా చెత్తలతో పాడు చేయకండి. మీకు తెలిసిన ఇలాంటి హిడెన్ ట్రెజర్స్ ప్లేసెస్ ఉంటే కామెంట్‌లో చెప్పండి. చివరిగా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని మాత్రం మర్చిపోకండి.